కాతే కాంతా కస్తే పుత్రః సంసారో అయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయుతః తత్వం చింతయ తదిహ భ్రాతః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ భార్య ఎవరు? నీ పుత్రుడెవరు? నీవెవ్వరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? నీ సంసారం అతి విచిత్రమైనది సుమా. ఈ తత్వం గురించి నీవు ఇప్పుడే బాగుగా విచారణ చేయబోయి తమ్ముడా. భార్య, బిడ్డలు, సంసారం ఇవి అన్నీ మానవుని మనుగడకు అత్యవసరమైన హంగులే. వీటిని వదులుకొని పారిపోమని ఎవరు చెప్పలేదు సరికదా. వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం అతి విశిష్టమైనదిగాను, జాతి అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి అత్యవసరమైనదిగాను గుర్తింపబడింది. అవివాహితులు కేవలం తమ గురించే పాటుపడుతూ స్వార్థపరులాగా తయారవచ్చునేమో కానీ, వివాహితులు మాత్రం తమ పరివారం గురించి కొన్ని త్యాగాలు చేయవలసి ఉండటం చేత సమిష్టి క్షేమం కోరే త్యాగశీలురై ఉంటారు. గృహస్థులకు, సంఘజీవులకు సమాజం పట్ల కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ మహాత్ములు చెప్పేదేమిటంటే, ఈ వ్యాపకాల్లోనే తగులుకొని సంసార నిర్వహణే పరమధ్యేయమని భ్రమపడి అందులోనే మునిగి తేలుతూ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదు అని. మానవ జన్మకు పరమావధి ఏమిటో, దానిని చేరడానికి ఏమి చేయాలో విచారణ చేసి మెలగమన్నారు. ఈ విచారణలో మొట్టమొదటి ప్రశ్నయే నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నా గమ్యం ఏమిటి, ఎవరికి చెందిన వాడును, నా చుట్టూ ఉన్న ఈ వ్యక్తులెవరు, వీరితో నాకు ఉన్నట్టు ఈ అనుబంధం ఏమిటి మొదలైన ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు అన్వేషించాలి. మనమంతా ఒక తీర్థయాత్ర స్పెషల్ రైలు బండిలోని ప్రయాణికుల వంటి వారము. ఎక్కడెక్కడికి వ్యక్తుల్లో వచ్చి చేరుతారు. వాళ్ళలో కొంతమందితో మనకు సన్నిహితమైన స్నేహం ఏర్పడుతుంది. ఒకరి కష్టసుఖాలు వేరొకరు పంచుకుంటాం. పరస్పరం సేవలు చేసుకుంటాం. పరస్పరాలు వరసలు కట్టుకుంటాం. యాత్రలలో కలిసి మెలిసి తిరుగుతూ అనేకమైన అనుభవాలను పొందుతూ ఆనందిస్తూ గడిపివేస్తాం. యాత్ర ముగియగానే ఎవరు దిగవలసిన ఊళ్ళో వాళ్ళు దిగిపోయి వెళ్ళిపోతాం. అంతటితో ఆ అనుబంధం సరి. అదేవిధంగా జీవి యొక్క అనంతయాత్రలో లెక్కలేనన్ని మజిలీలుంటాయి. ఒక్కొక్క మజిలీలో అనేక మందితో సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంబంధాలన్నీ తాత్కాలికమైనవే. ఈ సత్యాన్ని గ్రహించలేక వాటిని శాశ్వతమైన విలువలనిచ్చి బంధనాలు నేర్పరుచుకుంటూ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు. ఈ బాంధవ్యాల యథార్థ తత్వాన్ని తెలుసుకోరా తమ్ముడా అని అతి వాత్సల్యంతో ఆచార్యుల వారు చెప్పారు. కొన్ని పుస్తకాల్లో భ్రాతః బదులుగా భ్రాంతః అని ఉన్నది. భ్రాంతి చెందినవాడు కూడా అని అర్థం. ఈ పదం కూడా ఈ సందర్భానికి సరిపోతుంది.